చాలామంది ఐబొమ్మ అడ్మిన్ ఎలా ఉంటాడు, డాన్ సినిమాలో నాగార్జున లాగా ఉంటాడా లేదంటే జై చిరంజీవి సినిమాలో విలన్ లాగా ఉంటాడా అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ కట్ చేస్తే చాలా సింపుల్గా జీన్స్ ప్యాంటు టీ షర్టుతో ఒక అతన్ని ఇద్దరు కానిస్టేబుల్ అరెస్టు చేసి తీసుకువెళ్తున్న వ్యక్తి వీడియో చూసి ఇతనే ఐబొమ్మ అడ్మిన్ రవి అని చెప్పగానే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న వారందరూ షాక్ అయ్యారు. అయితే ఐబొమ్మ రవి అరెస్ట్ అవ్వడానికి కారణం తన భార్య అని వార్తలు వస్తున్నాయి. కానీ కరెక్ట్గా ఆలోచిస్తే రవి తనకు తెలియకుండా తానే దొరికిపోయి అరెస్ట్ అయ్యాడు. అది ఎలా అంటే ఈ కేసుకు సంబంధించి పోలీసు వారు ఫస్ట్ చేయవలసింది ఈ పైరసీ చేసే వ్యక్తులు ఎవరు, లోకల్ ఆర్ నాన్ లోకల్ ఆర్ ఇంటర్నేషనల్. ముందుగా ఈ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఒక్కటి ఐడెంటిఫై చేయగలిగితే ఈ కేసుకు సంబంధించి పోలీసు వారికి 75% సొల్యూషన్ దొరికినట్టే. అయితే పోలీసు వారికి కష్టం లేకుండా రవినే ఒక క్లారిటీ ఇచ్చాడు. అది ఎలా అంటే 2 సంవత్సరాల క్రితం ఐబొమ్మలో రిలీజ్ అయిన నోటు ఒకసారి గమనిస్తే ఈ నోటులో తెలుగులో ఒక్క అక్షరం కూడా తప్పు లేకుండా చాలా క్లారిటీగా ఉంటుంది. అండ్ ఈ నోట్లో రాసుకు వచ్చిన దాని గురించి సింపుల్గా చెప్పాలి అంటే సినిమా హీరోలకి భారీ రెమ్యునరేషన్ ఇచ్చి ఆ ఖర్చు మొత్తం సామాన్యుల మీద పడేలాగా సినిమా టికెట్ రేట్స్ ఉంటున్నాయి అని. అయితే ఈ నోటుని డీటెయిల్గా గమనిస్తే తెలుగులో తప్పు లేకుండా రాయటం, తెలుగు ప్రజల కోసం ఆలోచించడం చూస్తే ఇది నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ వాళ్ళు కాదు, ఖచ్చితంగా ఇది లోకల్ వారే చేస్తున్నారు. అంటే 2 తెలుగు రాష్ట్రాలలో ఎవరో చేస్తున్నారు అని అర్థమైపోతుంది. అయితే పోలీసు వారు కష్టపడకుండా ఐబొమ్మ రవి పోలీసులకి పెద్ద క్లూనే ఇచ్చాడు. అంటే ఈ కేసుకు సంబంధించి 75% రవినే పూర్తి చేశాడు అని చెప్పొచ్చు. అయితే రవి విషయంలో కన్క్లూజన్ ఏంటి అంటే తండ్రి ఒక సాధారణ BSNL ఎంప్లాయ్, ఆర్థిక బ్యాక్గ్రౌండ్ లేని ఫ్యామిలీ, తను చదివిన చదువుకి ఏదో 20 to 40K జాబ్ చేసుకునే లైఫ్ ఉన్న వ్యక్తి. ఐబొమ్మ రవిని పోలీసులు జస్ట్ ఐడెంటిఫై చేయడానికి వారు ఉపయోగించిన డివైజెస్కి సాఫ్ట్వేర్కి 2 కోట్ల రూపాయలు ఖర్చు అయితే ఇతర దేశంలో వందల సినిమాలను స్టోర్ చేయడానికి ఇన్ని OTT ప్లాట్ఫామ్స్ని క్రాక్ చేసి మూవీస్ని అప్లోడ్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? మరి ఇదంతా ఒక సాధారణ ఫ్యామిలీ నుండి వచ్చిన రవి అనే వ్యక్తి వలన అవుతుందా, లేదంటే దీని వెనక అసలు బాస్ ఉన్నాడా? దానికి సంకేతంగానే హైకోర్టు సర్వర్ హ్యాక్ చేశారా? కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని బెస్ట్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.